హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సంబంధించిన ఒక సూపర్ అప్డేటు తీసుకొచ్చాను. రైతులకు డబ్బులు ధమాకా అన్నమాట. అంటే 2 పథకాల డబ్బుల రూ. 6,000 ప్లస్ రూ. 2,000 రైతుల ఖాతాల్లో పడబోతున్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రైతులకు సంబంధించి 2 శుభవార్తలు వచ్చాయి. మొదటి శుభవార్త చూసుకుంటే ప్రస్తుతం అందరూ ఎదురు చూస్తున్న విషయం యాసంగి సీజన్ రైతు భరోసా రెండో విడత రూ. 6,000 ఎప్పుడు వస్తాయి అన్నదే. మొదట సంక్రాంతి కానుకగా ఇస్తామని, తరువాత జనవరి 26న విడుదల చేస్తామని, ఆ తర్వాత ఫిబ్రవరిలో మహాశివరాత్రి సందర్భంగా జమ చేస్తామని ప్రభుత్వం తెలిపిన కొన్ని పరిపాలన కారణాల వల్ల ఆలస్యమయ్యింది. అయితే ఇప్పుడు వస్తున్న తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అర్హులైన రైతులకే డబ్బులు అందాలనే ఉద్దేశంతో శాటిలైట్ సర్వే పూర్తి చేసింది. స్పేస్ టెక్నాలజీ ఆధారంగా ప్రతి రైతు భూమిని పరిశీలించి నిజంగా పంట వేశారా లేదా, భూమి సాగుకు అనుకూలంగా ఉందా లేదా, ఎక్కడ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి అన్నది క్లియర్గా గుర్తించారు. గతంలో అర్హత లేని వారికి కూడా డబ్బులు వెళ్ళాయనే ఫిర్యాదులు రావడంతో ఈసారి ఖచ్చితత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్ల మార్చి నెల మొదటి వారంలో, అంటే మార్చి 10కి ముందే ఏదో ఒక తేదీన యాసంగి రైతు భరోసా రెండో విడత రూ. 6,000 రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక అర్హతల విషయానికి వస్తే భూమి రైతు పేరు మీద ఉండాలి, పట్టాదారు పాస్బుక్ ఉండాలి, వివరాలు నమోదై ఉండాలి, పంట వేసిన భూములకు ప్రాధాన్యం ఇస్తున్నాం, పంట వేయకపోయినా సాగుకు అనుకూలమైన వ్యవసాయ భూమి అయితే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే రియల్ ఎస్టేట్గా మారిన భూములు, ఫ్లాట్లు, వెంచర్లు ఈసారి పరిగణలోకి రావు. కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన వారు కూడా తప్పనిసరిగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం కోసం రూ. 6,000, యాసంగి కోసం రూ. 6,000, మొత్తం సంవత్సరానికి రూ. 12,000 అందిస్తుంది. ఎన్ని ఎకరాలున్నా అర్హతలు పూర్తి చేస్తే డబ్బులు జమవుతాయి. దాదాపు 10,000 కోట్ల బడ్జెట్ సిద్ధం చేసినట్లు అనధికారిక సమాచారం వస్తుంది. ఇదే సమయంలో రైతులకు మరో డబ్బులు ధమాకా. అంటే రెండో పథకం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం డబ్బులు కూడా త్వరలో విడుదల కానున్నాయి. అంటే ఈ పథకాన్ని కూడా మార్చి నెలలోనే మోడీ గారు మార్చి మొదటి వారంలో 10వ తేదీ వచ్చేలోపే ఈ పథకం డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా సంవత్సరానికి రూ. 6,000 3 విడతలుగా రూ. 2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అర్హతల విషయానికి వస్తే చిన్న మరియు సన్నకారు రైతులు వ్యవసాయ భూమి మీ పేరు మీద ఉండాలి, ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి, ఆధార్ లింకే ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, పెద్ద స్థాయి సంస్థల యజమానులు ఈ పథకానికి అర్హులు కారు. కాబట్టి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా రూ. 6,000, మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ రూ. 2,000 లేదా తదుపరి విడత డబ్బులు వచ్చే అవకాశం ఉండడంతో రైతులకు ఇది నిజంగా డబ్బులు ధమాకా అన్నమాట. కాబట్టి రైతులు తమ భూమి వివరాలు, బ్యాంక్ ఖాతా, ఈకేవీసీ స్టేటస్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో వెంటనే చెక్ చేసుకోవాలి. ఎలాంటి అపోహలకు లోనవ్వకుండా అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ సమాచారాన్ని ఇతర రైతులతో కూడా షేర్ చేయండి.
సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.